ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. ప్రజలు ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండకపోతే నష్టం సమాజానికి. ఎవరికి రక్షణ ఉండదు, ఎవరికి లాభం ఉండదు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? దట్ ఈస్ వేర్ యు ఆర్. రాష్ట్ర ప్రజానికం ఆలోచించుకోవాలి. నేను ఎక్కువ చెప్పాను అనుకో, మీకు ఓట్లు వేసాం కదా, మీ పని మీరు చేయండి అంటున్నారు. నాకు ఓట్లు వేశారు, నా పని నేను చేస్తున్నా, బట్ చేయనిస్తే కదా ఇవన్నీ. 24 గంటలు ఇదే పని అయితే ఎట్లా అవుతాయి? ఇప్పుడు ఒక గర్వంగా చెప్పుకుంటున్నా, 1 ఇయర్లో 25 SIPB మీటింగ్లు పెట్టి 25 క్యాబినెట్ మీటింగ్లు చేసిపోయి అజెండా చేసిపోయి 5 లక్షల కోట్లు 10 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు క్లియర్ చేశామో ఈ 1 సంవత్సరంలో 5 లక్షల కోట్లు క్లియర్ చేశాం. రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మీరు రానిస్తారా అంటున్నా. ఇలాంటి జరుగుతూ ఉంటాయి. కానీ ఇంకా ఎందుకు పాత భయాన్ని ప్రతిసారి అదే ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతాం? ఎవరు వచ్చేవాళ్ళు కూడా నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత. మీ ఊర్లో నేను అడుగుతున్నా, ఒక ఊరు ఉంటుంది, దొంగలు ఉంటారు, ఎక్కడెక్కడో దొంగతనం చేసి వస్తారు. ఆ ఊరు అన్ని ఊర్లో మాట్లాడుకుంటారు. ఆ ఊర్లో అమ్మాయిలు ఇస్తారా? ఆ ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారా? వై? దట్ ఈస్ ది స్టిగ్మా. మనం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలు రాజకీయంగా చేయాలి, ప్రజాహితం కోసం చేయాలి. అట్లా కాకుండా ఇవన్నీ చేస్తే ఇదే ఉంటుంది. సార్, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉంటే పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు కానీ రావడానికి కాస్త వెనుగడిగేసే అవకాశం ఉండదు సార్? ఏమ్రా, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే నిత్యం అంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టైంలో పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు ఇండస్ట్రీస్ కానీ రావాలంటే ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది కదా? అదే కదా నేను చెప్పేది, అది రాకూడదని చేసేది. ఇప్పుడు అంటే ఈ సంఘటనలన్నీ డెవలప్మెంట్ జరగకూడదు, ఆదాయం రాకూడదు, రాష్ట్రంలో ఏ పని జరగకూడదు, ఏ ప్రాజెక్ట్ కట్టకూడదు, కడితే పేరు వస్తుంది. కాబట్టి మీరు లాస్ట్ టైం చూశారు, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, హైదరాబాద్ నగరం నేను చేశాను. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు నిలిపేశాడు, కానీ హైటెక్ సిటీ కూల్చేసి ఎయిర్పోర్టు ఏది రానియకుండా చేసి ఉంటారు అనుకోండి, ఏమేంటి అది ఆగిపోయింది అసలు అక్కడికి. మళ్ళీ తర్వాత వచ్చే వాళ్ళకు ఇలాంటి ఊపు వచ్చి ఉండేదా? ఆ రోజు ఎందుకు భయపడ్డాడు? ప్రజలను చూసి భయపడ్డాడు. ఒకవేళ కానీ దానికి అడ్డుపడితే ప్రజలు వ్యతిరేకం అవుతారని భయపడ్డాడు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? అమరావతి దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి నేను వచ్చాను, అతను చేసిన పనులు కూడా నేను క్యాన్సిల్ చేశాను. దాన్ని కరెక్ట్ చేసి మాడిఫై చేసి ప్రజాహితం కోసం ముందుకు తీసుకుపోతున్నా. వై? అదే నేను అనేది, అది ఇష్ట ప్రకారం ఏదైనా మాట్లాడచ్చు, అప్పులు చేయడం కాదు. ఏది కూడా కాషియస్గా ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక 15,000 కోట్లు, అమరావతికి ఒక 11,500 12,500 కోట్లు, ఇది పోలవరానికి, అక్కడ స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు. ఈ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆక్సిజన్ మార్గా పనిచేసి కొన్ని పనులు అవుతున్నాయి. ఇవి చేసిన తర్వాత ఆదాయం రావాలంటే 1 or 2 years పడుతుంది. ఈ సంవత్సరం చేసిన